तीन बहनों को एक घर दिए, तीन बहना एक घर में कैसे संसार करना, दूसरे जने कहां से क्या के यहाँ संसार कर सकते। हम बस्ती में पैदा होके बस्ती में रह के बड़े होके हम लोगों का कुछ भी नहीं है यहाँ पे। दूसरे जने आके बोले तो सुन लेके तुम लोग को डाल देते, हमारा नाम भी डाले इसके अंदर कमेटी मेंबर में। तो हमारा नाम कैसा डालते, कोई भी किधर का अलग का लोग आगे यहाँ पे नाम डाले तो खामोश बैठना। बोलने वाली ఈమె దగ్గర మెయింటెనెన్స్ స్పెషల్ కంపల్సరీ అడుగుతాం మేము. ఈమె ఇల్లు లేదు, ఆకి లేదు, 50 సంవత్సరాల నుంచి మేము జగలు పట్టుకొని ఉన్నాము. మా ఇల్లు మా పిల్లలు తిడుతున్నారు మాకు మీ పేర్లు పేపర్లో వచ్చిందని. ఇప్పుడు చెప్పమని విక్రమన్న సమాధానం మాకు వచ్చి ఇప్పుడు మేము పైసలు తీసుకుందా చూసిందా విక్రమన్న కమిటీ నంబర్ పైసలు తీసుకుని మాకు డబల్ బెడ్రూమ్ వచ్చిందంటే మేము కిరాయిలకు 10,000 కట్టుకొని బయట ఉండే. విక్రమన్న వచ్చి కట్టిందా లేదు పుణ్యానికి కట్టిరా ఎవరెవరు పుణ్యానికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇల్లు ఇచ్చుకొని మేము గమ్మున కూర్చోవాలి. ఇక్కడ బస్సులో ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు, హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు, డయాలిసిస్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళ కోసం మేము కొట్లాడుతున్నాము. అదంతా ఏం తెలియదు. సంధ్య తీసుకుని రమేష్ తీసుకుని వచ్చిన ఇప్పుడు అందరు చెప్పాము బయట వస్తే మీరు పైసలు తినరంట కదా, మీకు పేపర్లు వచ్చింది. ఇప్పుడు మా పిల్లలు వచ్చి మాత్రం గొడవ చేస్తారు. విక్రమన్న మేము ఇంటికి వస్తాము, ఎంతమంది ఆడల పేరు చేసిరు, మా మగోళ్ళు మమ్మల్ని వదిలేసిరు, మీ ఇంట్లో వచ్చి ఉంటాం. మేము ఎంతమంది ఆడల పేరు రాసినా వాళ్ళని మేము మా మగోళ్ళు వదిలేస్తా అని చెప్తున్నాడు. విక్రమన్న ఎవరి దగ్గర తీసుకున్నామో డబ్బులు పురుపులు చూపెట్టు ఎవరి దగ్గర తీసుకున్నాము పైసలు. మేము ఎవరు అడుగుతాము, కమిటీ మెయింటెనెన్స్ పైసలు అడుగుతాము. అత్తగారి ఇల్లు బొంబాయి, అమ్మగారి ఇల్లు 2 బిల్డింగ్లు ఉంది తాడబల్ల. పుణ్యానికి ఏమికి ఇల్లు ఇచ్చేయాలనా? మళ్ళీ మాకు 4 కొడుకులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇస్తలేదు మాకు? నేను ఇక్కడ కమిటీ నంబర్ని ఇవాళ నమస్తే తెలంగాణలో పేపర్లో రమేష్ బాబు 18 లక్షలకు ఇల్లు అమ్ముకున్నాడని ఇలా రిపోర్ట్లో ఇచ్చిండు. ఇది తప్పు రచన ఇచ్చిండు. నా ఇల్లు ఉన్నది బి బ్లాక్లో 8 నంబర్ ఇప్పుడు కూడా ఉంది. ఇది ప్రూఫ్ చేయాలి, నాకు నేను అమ్మినా అని ప్రూఫ్ చేయమనండి. ఇది మన నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇది నేను ఇల్లు అమ్మలే, ఇట్లనే ఉంది. ఇంకా బి బ్లాక్లో 8 నంబర్ నా ఇల్లు అట్లనే ఉంది. ఇప్పుడు కూడా బాజాబ్తో ఎవరైనా వస్తే నేను తీసుకుపోయి చూపిస్తాను. నేను ఇక్కడే నిలబడమంటే నిలబడతాను, నేను ఇక్కడే ఉంటాను. ఎవరు తీసుకుంటారు కమిటీ పైసలు? అడు చెప్పండి అమ్మా. మేరా దిరా ఒక్క నిమిషం, మేరా దిగరా. कमेटी वाले पैसे ले रहे बोले तो देखो यहाँ के लोगों की मजबूरी है, कमजोर है लोग, इधर बेवा लोग रहते, कोई माँ बाप ने सो बच्चे रहते, वैसे लोगों की मदद करना चाह रही, उन लोग मदद करते। 80-60-70 साल से हमारे बड़ों से लेके अभी तक हम लोग यहाँ रहते हुए आए। जैसा जब से बस्ती चल रही अब तक वैसी चल रही। कोसे एमएलए आए तो भी हम लोग उन लोगों से मेंटेनेंस पूछते भी नहीं, लेते भी नहीं। इसके बाद में भी ऐसा जबरदस्ती बदला ऐसा है तो आप पहले आके दरियाफ्त करो, पूछो, घरे घर पूछो इन लोग ऐसा कर रहे क्या, इसमें करने वाले कौन कौन है, उन लोगों का हमको नाम बोलो। ये गलत सब जिम्मेदार औरतों के नाम ऐसा डाल दिए तो कैसा होगा? ऐसा पेपर में देखे ना? हाँ पेपर में सुनो, बता रहे ना पेपर ऐसा गलत है ना। ये आके पहले दरियाफ्त करना, मालूम करना, कोई भी छापने वाले रहो दरियाफ्त करना, पहले पूछना, उसके बाद में कोई कदम उठाना। మేము బస్తీ కమిటీ నంబర్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ కి అయితే మేము బస్సులో అవైలబుల్ కి ఏమేమి సాయం చేసినామో మెయింటెనెన్స్ లా మన పక్కనే ఉండండి, వాళ్ళకి అడగండి ఒక్క నిమిషం మేము ఏం సాయం చేసినాము. మా మమ్మీ చనిపోయినప్పుడు మాకు కమిటీ మొత్తం అందరు వచ్చి మాకు హెల్ప్ చేశారు. మా మమ్మీ 10 o'clockకి చనిపోయింది. మేము 3 o'clock వరకు బాడీకి కూడా బయట వేయడానికి మాకు డబ్బులు లేదు. మాకు అంతా హెల్పింగ్ మొత్తం 1 month వరకు మా మమ్మీ చనిపోతే హెల్పింగ్ కమిటీ వాళ్ళే చేశారు. మా బిడ్డ పెళ్లి హెల్ప్ కమిటీ వాళ్ళే చేశారు. మాకు డబ్బులు లేకుంటే కమిటీ వాళ్ళే చేసి బియ్యం అన్నీ వేసి సాయం చేశారు. మా పిల్ల పెళ్ళి అయ్యింది, మా బిడ్డది 50 కిలోలు బియ్యం వేశారు, మాకు హెల్ప్ చేశారు కమిటీ వాళ్ళే. సార్ మా కొడుకు చనిపోయినప్పుడు సాయం చేసారు సార్, నాకు బియ్యం వేసినారు, పైసలు కూడా అడిగిచ్చారు సార్. మా బస్సులో ఏదైనా మంచి చెడ్డైనా అందరికీ సాయం చేస్తారు సార్, ఇంటింటికి వాళ్ళు ఏమి చేయరు మమ్మల్ని. అందరికీ నమస్తే సార్. మాకైతే బస్తీ వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఏది ఆపద వచ్చినా ఏ బాధ వచ్చినా మాకు బస్తీ వాళ్ళే మాకు హెల్పింగ్ నేర్చారు. అందరు కలిసి బియ్యం ఇచ్చిండ్రు. మా మమ్మీ చనిపోతే కూడా మాకు హెల్ప్ చేసిండ్రు. మా బిడ్డ పెళ్ళికి హెల్ప్ చేసిరు, మాకు బియ్యం ఇచ్చిరు, సామాన్లు ఇచ్చిరు, ఇంకా కమిటీ చోకీలు కూర్చీలు అన్నీ ఇచ్చిరు మాకు. ఎందుకంటే మాకు ఆరోగ్యాలు బాగాలేవు. మా ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది, నాకు కాలు చేయి పడిపోయింది. మా పెద్ద అబ్బాయి కూడా బాగాలేడు, బీమారు ఉండే. మా దగ్గర డబ్బులు లేకుంటే అన్ని విధాలు సాయం చేసిరు కమిటీ వాళ్ళు. నమస్కారం సార్. మార్చిలో మా అమ్మాయిది పెళ్ళి అయింది.
50 కిలోలు బియ్యం ఇచ్చారు సార్ కమిటీ వాళ్ళు. कई को खाली पीली हमारे बदनाम कर रहे भाई, हाँ? खाली पीली बदनाम कर रहे, पैसे खा रहे, पैसे ले रहे, वो कर रहे, ये कर रहे बोल के बदनाम कर रहे। विक्रमाना को क्या मालूम है, विक्रमाना लिख दिया कि हमारा ये लोग पैसे खा रहे, कांग्रेस कार्यकर्ता वाले, कमेटी वाले ऐसा वैसा बोल के गलत लिख दे रहे। मगर हम लोग क्या गलत करे, हम गलत क्या करे? हाँ? हम किसी के पास पैसे लिए है ना, हम किसी के पास ये करे? अरे हम सेवा करने के लिए है भाई। और ये क्या बोलते हो, एक कॉलोनी जैसा ये, एक उसमें अच्छा बुरा होता, पानी का प्रॉब्लम रहता, झाड़ू मारने का प्रॉब्लम रहता, और शादियां होते, मौतें होते, उनको सबको थोड़ा बहुत कमेटी अच्छा बुरा देखता। उसमें मेंटेनेंस पैसा मांगने से, मेंटेनेंस पैसा पूछे, लाख रुपए पूछे, 50 पूछे, 60 पूछे, 80 पूछे, खाली पीली ब्लेम कर दे रहे, बदनाम कर दे रहे। ऐसा अच्छा नहीं है भाई बदनाम करने का किसी को भी। या हमारा कार्यकर्ता वालों को भी बदनाम कर दे रहे, हमारे एमएलए साहब को भी बदनाम कर दे रहे। ये अच्छा नहीं है, ये गलत है, बहुत गलत है।